మన దేశ స్వాతంత్ర సంబరాల్లో దాగిపోయిన రెండు రాష్ట్రాల చీకటి కథ. కొన్ని సంవత్సరాల ముందుకు వెళ్తే ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు పంజాబ్ బెంగాల్ ప్రాంతాలను కూడా రెండు దేశాల మధ్య విడగొట్టాల్సి వచ్చింది. ఈ సరిహద్దులు ఎక్కడ ఉండాలో నిర్ణయించడానికి రెండు ప్రత్యేక బౌండరీ కమిషన్స్ ఏర్పాటు చేశారు. ఒకటి పంజాబ్ రాష్ట్రం కోసం, మరొకటి బెంగాల్ రాష్ట్రం కోసం. ఈ రెండు కమిషన్లకు ఒకే వ్యక్తి చైర్మన్ గా ఉన్నారు. ఆయనే సిరిల్ రాడ్క్లిఫ్. అతనికి అప్పగించిన పని చిన్నది కాదు. సుమారు 8,80,00,000 మంది ప్రజలు నివసించే 1,75,000 చదరపు మైళ్ళ ప్రాంతాన్ని కేవలం 5 వారాల్లో విడగొట్టాలి. అది కూడా ప్రధానంగా అక్కడి మతపరమైన జనాభా ఆధారంగా ఇండియా పాకిస్తాన్ మధ్య సరిహద్దు నిర్ణయించాలి. కానీ అసలు షాకింగ్ విషయం ఏంటంటే ఆ సరిహద్దు నిర్ణయం ఆగస్టు 15న జరగలేదు. స్వాతంత్ర వేడుకలు పూర్తయిన తర్వాత ఆగస్టు 17, 1947న రాడ్క్లిఫ్ అవార్డు అధికారికంగా ప్రకటించారు. అంటే దేశం స్వతంత్రమైన రోజు కొంతమంది తమ ఇల్లు ఇండియాలో ఉంటుందా లేదా పాకిస్తాన్లో ఉంటుందా కూడా తెలియని పరిస్థితి. ఆ 2 రోజుల్లో ఏం జరిగిందో అదే ఈ విభజనలోని అసలు చీకటి కథ. ఈ విభజన మీద నీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ చేసి, అండ్ ఇలాంటి మరిన్ని మిస్టీరియస్ హిస్టారికల్ స్టోరీస్ కోసం వెంటనే పేజ్ని ఫాలో అవ్వండి.